అంచనాలపై పంచనామా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై సర్కారు ఫోకస్ సెక్రటేరియట్ ప్రగతి భవన్ పోలీస్ టవర్స్ ఖర్చుపై ఆరా అంటూ ఒకరు చూస్తున్నాం. అమరజ్యోతి జిల్లాల కలెక్టర్ల కన్స్ట్రక్షన్ పైన డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, అనంతరం ఎంత పెరిగింది, ఎందుకు, అవసరాలకు తగ్గట్టుగానే పెంచారా లేక ఇష్టానుసారంగానా? నిర్మాణాలన్నీ ఈఎన్సీ గణపతి రెడ్డి కన్సర్నల్లోనే గులాబీ లీడర్లే సబ్ కాంట్రాక్టర్లు ఆర్ఎండ్బి ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం అంటూ ఒకరు చూస్తాను. నేడు హై లెవెల్ మీటింగ్ అట సచివాలయం సీఎం అధ్యక్షతన హాజరు కన్న మంత్రులు. చూడండి, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నూతన సెక్రటేరియట్ పోలీస్ టవర్స్ ప్రగతి భవన్ అమరజ్యోతి జిల్లాల కలెక్టర్ల నాణ్యత నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, పని పూర్తయ్యేసరికి ఎంత పెరిగింది, అందుకు గల కారణాలేంటి అనే కోణంలో ఆర్ఎండ్బి అధికారుల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విచ్చలవిడిగా వ్యయాన్ని పెంచి అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ముందుగా అనుకున్న అంచనా వ్యయంలోనే నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నది. అవసరాలు తగ్గట్టుగానే అంచనాలు పెంచారా లేక ఇబ్బడిగా పెంచి ఈరోజు కమిషన్లు దుబ్బితిన్నారా అనేటువంటి కోణంలో ఈరోజు రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. వాస్తవంగా అంటే రివర్స్గా పోయి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పటివరకు జరిగిన ఈ కన్స్ట్రక్షన్లో ఏ విధంగా జరిగింది, అసలు అంచనా వ్యయం ఎంత, పెంచిన వ్యయం ఎంత అనేటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు దాన్ని పంచనామా చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం కూడా నిజంగా అభినందనీయమే. అది చేస్తే కనుక తెలుస్తాయి వీళ్ళ అరాచకాలు అక్రమాలు అన్నీ కూడా బయటపడే అవకాశం కనబడతా ఉంది. అంచనాలపై పంచనామా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై సర్కారు ఫోకస్ సెక్రటేరియట్ ప్రగతి భవన్ పోలీస్ టవర్స్ ఖర్చుపై ఆరా అంటూ ఒకరు చూస్తున్నాం. అమరజ్యోతి జిల్లాల కలెక్టర్ల కన్స్ట్రక్షన్ పైన డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, అనంతరం ఎంత పెరిగింది, ఎందుకు, అవసరాలకు తగ్గట్టుగానే పెంచారా లేక ఇష్టానుసారంగానా? నిర్మాణాలన్నీ ఈఎన్సీ గణపతి రెడ్డి కన్సర్నల్లోనే గులాబీ లీడర్లే సబ్ కాంట్రాక్టర్లు ఆర్ఎండ్బి ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం అంటూ ఒకరు చూస్తాను. నేడు హై లెవెల్ మీటింగ్ అట సచివాలయం సీఎం అధ్యక్షతన హాజరు కన్న మంత్రులు. చూడండి, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నూతన సెక్రటేరియట్ పోలీస్ టవర్స్ ప్రగతి భవన్ అమరజ్యోతి జిల్లాల కలెక్టర్ల నాణ్యత నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, పని పూర్తయ్యేసరికి ఎంత పెరిగింది, అందుకు గల కారణాలేంటి అనే కోణంలో ఆర్ఎండ్బి అధికారుల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విచ్చలవిడిగా వ్యయాన్ని పెంచి అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ముందుగా అనుకున్న అంచనా వ్యయంలోనే నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నది. అవసరాలు తగ్గట్టుగానే అంచనాలు పెంచారా లేక ఇబ్బడిగా పెంచి ఈరోజు కమిషన్లు దుబ్బితిన్నారా అనేటువంటి కోణంలో ఈరోజు రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. వాస్తవంగా అంటే రివర్స్గా పోయి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పటివరకు జరిగిన ఈ కన్స్ట్రక్షన్లో ఏ విధంగా జరిగింది, అసలు అంచనా వ్యయం ఎంత, పెంచిన వ్యయం ఎంత అనేటువంటి కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు దాన్ని పంచనామా చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం కూడా నిజంగా అభినందనీయమే. అది చేస్తే కనుక తెలుస్తాయి వీళ్ళ అరాచకాలు అక్రమాలు అన్నీ కూడా బయటపడే అవకాశం కనబడతా ఉంది.